పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో. Please collect your cash. అమ్మా, నాకు వైట్ షూస్ కొనాలి. రేపు మా స్కూల్ రీఓపెనింగ్ డే. మీకు గుర్తుందిగా? గుర్తుంది బంగారం, తప్పకుండా కొంటాను. శాలరీ కూడా వచ్చింది. బాబు, మా వాడికి ఒక ఫలూడా ఐస్ క్రీమ్ ఇవ్వు. సూపర్ స్పెషల్ గా ఉండాలి. బాబు, నీకు జలుబు చేసింది కదా, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నేను చిటికెల చక్రాన్ని చిటికెలో పని పూర్తి చేస్తాను. నా పర్స్ ఏది? నా పర్స్ ఏమైపోయింది? దొంగ దొంగ! ఇదిగో తీసుకోండి, మొత్తం 200 రూపీస్. ఉండండి, ఇస్తాను. అరే, నా పర్స్ ని ఎవరో కొట్టేశారు. ఎవడో నా పర్స్ కొట్టేశాడు. చిటికెల చక్రాన్ని చిటికెలో పని పూర్తి చేస్తాను ఏమనుకున్నారు? ఉదయం కోట పూర్తయింది. ఇక సాయంకాలం చిల్డ్రన్స్ పార్క్. తప్పుకో. భూతల ప్రపంచంలో అందరికీ తెలుసు భూతల బాస్ కి మంచి సేవకుణ్ణి నేను మాత్రమే అని. అలాగా? కానీ బాస్ ఏమనుకుంటున్నారన్నదే చాలా ముఖ్యం. ఓ అలాగా? అయితే పద ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మీకేమైంది బాస్? చూస్తే కనపడడం లేదా? బాస్ ఆరోగ్యం ఏమీ బాలేదు. బాస్, జలుబు చేసిందా? జ్వరమా? తలనొప్పా? కడుపు నొప్పా? కడుపు నొప్పి. నిన్న భూత్ డొనాల్డ్స్ లో బర్గర్ ను కొని తిన్నాను. దానివల్లే ఇప్పుడు కడుపు నొప్పి మొదలయ్యింది. దిగులు పడకండి బాస్, కడుపు నొప్పికి నా దగ్గర ఒక వైద్యం ఉంది. చిటికలో సరి చేస్తాను బాస్. బాస్, తన వైద్యం కంటే నా దగ్గర ఒక అద్భుతమైన వైద్యం ఉంది. క్షణాల్లో మిమ్మల్ని నయం చేస్తాను. బాస్ బాస్ ముందుగా నేను. ముందు నేనే బాస్. కాదు, నేనే బాస్. టాస్ వేసి చూడండి. చూసావా, నేనే గెలిచాను. బాస్కి నేనే సాయం చేస్తాను. నువ్వు వెళ్ళి పక్కన నుంచో. తకేలా, నన్నేం చేయాలనుకుంటున్నావు? యోగా చేస్తే కడుపు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది బాస్. అది చిటికలో బాస్. బాస్, కొంచెం ఓడ్చుకోండి బాస్. కడుపు నొప్పి తగ్గుతుంది కదా బాస్. ఇప్పుడు దాంతో పాటు 2-3 నొప్పులు మిక్స్ అయ్యాయి. ఎక్కడ నొప్పో ఎక్కడ నొప్పి లేదో నాకే అర్థం కావడం లేదు. బాస్, ఇంకా కొద్ది నిమిషాలే. మీ కడుపు నొప్పి తగ్గుతూ వస్తుంది కదా బాస్. కడుపు నొప్పి మాత్రమే ఉన్నప్పుడు బాగానే ఉన్నాను. ఇప్పుడు ఎక్కడెక్కడో నొప్పులు మొదలయ్యాయి టకేలా. బాస్, ఇప్పుడు నా టర్న్. మీ కడుపు నొప్పి తగ్గించడానికి నేను ఒకటి తీసుకొచ్చానే, అదే మాయాజాల మిషన్. అదేంటో తెలుసా? DCM. క్షణాలలో నొప్పి నయం అవుతుంది. పకేలా, నేను కడుపు నొప్పినైనా తట్టుకుంటాను. ఇది నొప్పిని తగ్గించడానికి బదులు నొప్పిని పెంచే మిషన్ లా ఉంది. ఏంటి బాస్, జోక్ చేస్తున్నారు కదా? అలా చూడండి బాస్, ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది, అక్కడే మీకు నొప్పి వస్తుంది. అరే, మీకు తలనొప్పి కూడా ఉందే. తలనొప్పి తగ్గిందా బాస్? ఈ వైద్యం పనిచేస్తోంది. ఓహో బాస్, మీ పొట్ట వైపు చూడండి, ఎక్కువ నొప్పి ఉన్నట్టుందే. పర్లేదు, క్షణాల్లో మీ నొప్పిని నయం చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది బాస్? సూపర్ గా ఉంది పకేలా, నువ్వు నిజంగా జీనియస్వి. ఏం జరుగుతోంది? పకేలా, ఏం జరుగుతోంది? బాస్, నేను సరి చేస్తాను.
మీరిద్దరూ దేనికి పనికిరాని దద్దమ్మలు. బాస్ మేము మీకు సాయం చేద్దామని అనుకున్నాం. బాస్ మీరు బాధపడుతూ ఉండడం మేము చూడలేకపోయాం. ఇలా ఏడవకండి. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తోంది. ఆపండి. ఎమోషనల్ అయ్యే టైం ముగిసింది. పాపోమీటర్ మనల్ని పిలుస్తోంది. రండి వెళ్ళి చూద్దాం. నేను చిటికెల చక్రాన్ని చిటికెలో పని పూర్తి చేస్తాను. నా పర్స్ ఏది? నా పర్స్ ఏమైపోయింది? దొంగ దొంగ! చిటిక చక్రమా? తన పేరుకు తగ్గట్టే పెద్ద పాపం చేసేవాళ్లా ఉన్నాడు. ఈ కాలంలో ఇది ఫ్యాషన్ అయిపోయింది. జీతాలు దోచుకుంటున్నాడు, పిల్లల కలలను చిన్నభిన్నం చేస్తున్నాడు. బాస్ మన వెంటనే కిందకి వెళ్ళి వాడికి ఒక మంచి గుణపాఠం చెప్పాల్సిందే బాస్. కానీ బాస్ ఇవాళ మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు కడుపు నొప్పిగా ఉంది కదా. మేమిద్దరం వెళ్ళి వెంటనే వాడి సంగతి చూస్తాం బాస్. థ్యాంక్ యూ. కానీ నాకు సంబంధించినంత వరకు నాకు డ్యూటీయే ముఖ్యం. అంతేకాదు పిల్లలు బాధపడితే నేను తట్టుకోలేను. రండి మన ముగ్గురం కలిసి వెళదాం. చిటిక చక్రానికి గుణపాఠం చెప్దాం. చిటిక చక్రం మేము వస్తున్నాం. ఇక నువ్వైపోయావు. పదండి పాప ప్రక్షాళన చేద్దాం. నేను చిటికెల చక్రాన్ని చిటికెలో పని పూర్తి చేస్తాను. అవును. ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుంది? నా చెయ్యి ఇరుక్కుపోయింది. మెల్లగా వెళ్ళు. నా చెయ్యి ఇరుక్కుపోయింది. బాబు బాబు ఎగరకు ఎగరకు. నా చెయ్యి ఇరుక్కుపోయింది. దయచేసి నన్ను వదిలే. నేను వెళ్ళిపోతాను. నువ్వు గెలిచావు. నేను ఒప్పుకుంటాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. వదులు వదులు. నా వల్ల కావట్లేదు. మమ్మీ. ఏంటి పకేలా? వాణ్ణి శిక్షించడానికి ఐడియాలేమీ లేవా? తగ్గేది తప్పులు చేసేవారే కానీ ఐడియాస్ కాదు బాస్. బాస్ మీరు బానే ఉన్నారుగా? నువ్వు వెళ్ళు. ఆ చిటిక చక్రాన్ని ఏం చేయాలో ఆ పని చేసిరా. ఇప్పటి వరకు నేను 5094 పర్సులు కొట్టేశాను. కానీ నాకు ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. మమ్మీ. చిటికి చక్రం పరిచయం చేస్తున్నాను. పాపాల వాషింగ్ మిషన్. ఇది నేను కనిపెట్టింది. ఆ ఉంగరాలతోటి నువ్వు ఎన్నో పాపాలు చేసావు కదా. ఇప్పుడు నువ్వు కొన్ని పుణ్యమైన పనులు కూడా చేస్తావు. నీ పాపాలు కడగడం మొదలు పెడదామా? నా ఫింగర్స్ కి ఏమైంది? ఇలా డాన్స్ చేస్తున్నాయి. ఇవి నా ఫింగర్స్. నన్ను ఎవరు లాగుతున్నారు? అరే నా ఫింగర్స్ ఇలా అయిపోయాయి ఏంటి? అరే ఏంటిది? రే మాయలోడా ఏం చేస్తున్నావు? నన్ను వదిలేయ్. నన్ను నేనే కొట్టుకుంటున్నానేంటి? నా వల్ల కావట్లేదు. ఇక ఆపరా. నిన్ను వదిలిపెట్టను. నాతోనే పెట్టుకుంటావా? నువ్వెవర్రా? ఇక్కడ మాయలోడు ఎవరు లేరుగా. రే మాంత్రికుడా, ఇక నీ మంత్రాలు మాయలో కట్టిపెట్టు. మంత్రం కాదు, అతనే చేస్తున్నాడు. అవును, నీ పొట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? ఎవరు నువ్వు? అతనికి బాసుని. అలాగా, మరి అతనెవరు? భూతం. అంటే నువ్వు భూతానివా? భూతాన్ని కాదు, భూతాలన్నిటికీ బాసుని. సరైన జవాబు. దీనికి నీకిచ్చే బహుమానం ఫ్రీ ఫ్లయింగ్. భూతో, నాకు చాలా భయం వేస్తుంది. నన్నేం చేయకు, నన్నేం చేయకు.
నువ్వు పిల్లల ఆశల్ని తుంచేస్తున్నావు, వాళ్ళ సంతోషాన్ని పాడు చేస్తున్నావు, వాళ్ళ పేరెంట్స్, అక్కలు, బంధువుల పర్సల్ని దొంగిలిస్తున్నావు. నువ్వు చేసిన ఈ పాపం వల్ల ఎంతమంది పిల్లలు బాధపడ్డారో తెలుసా? నువ్వు కూడా బాధపడాలి. నీకు శిక్ష తప్పదు. నన్ను మన్నించండి, దయచేసి మన్నించండి. నేనే తప్పు చేయలేదు, నా ఫింగర్సే చేస్తున్నాయి. నేను పాపిని కాదు, పాపం చేసింది నా ఫింగర్స్. ఇంకా నయం, నువ్వు నిజం చెప్పావు. మేము అనవసరంగా నిన్ను శిక్షించాలనుకున్నాం. ఏంటి నా ఫింగర్స్ ఇలా అయిపోయాయేంటి? నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నా మ్యాటర్ ఫినిష్ చేయండి భూతం అన్నా. భూతం అన్నని కాదు, భూతం బాస్. ఈ క్షణం నుంచి అన్ని మానేస్తున్నాను. అందరు పర్సులు ఇచ్చేస్తాను. పిల్లలు అందరితో కలిసి చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాను. చిటికలో చక్రం మాట తప్పడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. కానీ మనసు ఒప్పడం లేదే. నాకు కూడా మనసు ఒప్పడం లేదు. బాస్, మీరు ప్లీజ్ ఇంటికి వెళ్ళండి. మేము ఇతన్ని చట్టానికి అప్పచెప్తున్నాం. మీరు విశ్రాంతి తీసుకుంటే మీకు నయం అవుతుంది బాస్. చిట్టికెళ్ళ చక్రం ఊరికే చిట్టికెళ్ళేసి బోర్ కట్టడం లేదా? ఈ రోజు నీ మ్యాటర్ ఫినిష్. మ్యాటర్ ఫినిష్ దాని అర్థం